హలో నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. నేను మీ మనీషా. మనం కుక్ చేసేటప్పుడు కొన్నిసార్లు చిన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉండడం న్యాచురలే. ఆ ఇబ్బందుల వలన మనం డిస్టర్బ్ అయిపోవడం లేదా మనం చేస్తున్న కుకింగ్ పాడైపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి చిన్న ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే నేను చెప్పబోయే ఈ స్మాల్ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటనుకుంటున్నారా? మనలో చాలా మంది ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఒక రకమైన ఘాటు వలన కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అలా జరగకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు అందరూ చూయింగ్ గమ్ వేసుకోండి, బబుల్ గమ్ నమలండి అని చెప్తూ ఉంటారు. అది కాకుండా ఉల్లిపాయల్ని ఒక 5 minutes ఫ్రిడ్జ్ లో కనుక ఉంచి తర్వాత కట్ చేస్తే మీకు కన్నీళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇంకొక టిప్. కొన్నిసార్లు మనం వేడి చేసిన లేదా పక్కకు పెట్టిన పాలు పాడైపోతూ ఉంటాయి. కానీ అలా పాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే మనం పాలను మరిగించిన తర్వాత చిటికెడు పంచదార వేసి ఉంచుతుంటే సరిపోతుంది. అప్పుడు పాలు ఇంకొంచెం ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి, మనం వండిన అన్నం అనుకోకుండా మరీ మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఇక పైన అలా అవ్వకుండా ఉండాలంటే అన్నం కుక్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం లేదా 1 స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది. అప్పుడు అన్నం గింజలుగా ఉంటుంది. ఇక పైన మీరు ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు మీకు అలా పొడిగా కావాలంటే ఈ టిప్ ట్రై చేయండి. ఇక ఫైనల్ టిప్ విషయానికి వస్తే, మనం కూరలో సమ్ టైమ్స్ అనుకోకుండా కారం ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. అలా ఎప్పుడైనా కూరలో కారం ఎక్కువైతే కొద్దిగా పెరుగు లేదా కొబ్బరి పాలు వేస్తే సరిపోతుంది. దాని వలన రుచి సరిగ్గా వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెషన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.